విశాఖ ఆర్కే బీచ్ లో తలసేమియా అవగాహన రన్ నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ రన్ లో యువత వేలాదిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. సాగర్ తీరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా రన్ ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ తలసేమియా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తుందో ఆ ట్రస్ట్ లో పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యార్థులు అదేవిధంగా ఇంకా 18 సంవత్సరాలకి కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. 10K రన్, 5K రన్, 3K రన్ ఒక్కసారిగా ఈ 3 టీముకి సంబంధించి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తలసేమియా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ దీన్ని నిర్వహిస్తున్నది. ఆర్కే బీచ్ లో భారీగా వేలాది మంది యువత అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, ఆదాల గోపాలు అంతా కూడాను ఈ రంగంలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితులను చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి నారా భువనేశ్వరి మేడం కావచ్చు, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో పాటు అలాగే కరణం మల్లీశ్వరి మరికొంతమంది ముఖ్య అతిథులుగా విశాఖ సాగర్ తీరంలో జరిగినటువంటి ఈ తలసేమియా రన్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు ఉత్సాహాన్ని కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, పాశ్చాత్య కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. విశాఖ సాగర్ తీరం పర్టికులర్ గా డిస్ట్రిక్ట్ ఆఫ్ వైజాగ్ అని చెప్పుకునేటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరోవైపు వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ నిర్వహిస్తున్న పరిస్థితి. మనం ఒకసారిగా విజయస్లో చూసుకుంటే ఇప్పటికే 10K రన్ కి సంబంధించి కానీ అలాగే 5K రన్ కి సంబంధించి కానీ ఇప్పటికే అనేక మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడాను అంతా రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం మీద తలసేమియా ఏదైతే చిన్నారుల్లో ఈ వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రకమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని విశాఖ సాగర్ తీరంలో ఈరోజు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే బలానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ శరీరానికి ఆక్సిజన్ అందించేటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో శరీరంలో లేని పక్షంలోనే ఈ తలసేమియా వ్యాధి అనేది ఏర్పడుతుందని చెప్పి ఇప్పటికే మా అందరికీ తెలిసిన పరిస్థితి. వైద్యులు కూడా దీన్ని నిర్ధారిస్తూ ఏదో బోన్ లో ఉన్నటువంటి ఎముకలు శరీరంలో ఉన్నటువంటి ఎముకల భాగంలో ఉన్నటువంటి ములుగులో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. వాటి పూర్తిస్థాయిలో శరీర ఎదుగుదల లేకపోవడం, అనేక రకాలైనటువంటి శ్వాస సంబంధిత వ్యాధులు కావచ్చు, మరోవైపు పూర్తిస్థాయిలో శరీరం ఎదగకపోవడం, ఎదుగుదల లేకపోవడం కావచ్చు, మరోవైపు వాంతులు కానీ అదేవిధంగా విరోచనాలు కానీ అనేక సమస్యలతోటి అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఈ తలసేమియా వ్యాధి లక్షణాలుగా ఉంటాయని చెప్పి వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. ఇక భారతదేశ వ్యాప్తంగా దాదాపు 4.5 కోట్ల మంది ఈ భారతం పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా 4.5% ఈ తలసేమియా వ్యాధిని బారిన పడుతున్నారని చెప్పి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే గర్భం దాల్చినటువంటి మహిళలు పుట్టిన వెంటనే అంతకు ముందు కూడాను పిల్లలు కనే ముందు కూడా ఖచ్చితంగా తలసేమియాకు సంబంధించినటువంటి ప్రత్యేక చికిత్స తీసుకోవాలని చెప్పి ప్రధానంగా పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి పిల్లలందరూ కూడా దాదాపు ఈ బారిన పడుతున్న నేపథ్యంలో అవగాహన కల్పించే దిశగా అందరూ ఉండాలని చెప్పి కలెక్ట్ చేసి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతమైందని చెప్పాలి. సంకల్ప తిరుగుతున్న వైజాగ్.